బిఎల్ఐసికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్. కాపీరైట్. సో కాపీరైట్ ఏంటి అంటే సమ్ సాఫ్ట్వేర్ విచ్ ఈస్ ఫ్రీ టు యూస్, కాపీ ఆర్ చేంజ్ అండ్ అవైలబుల్ ఇన్ పబ్లిక్ డొమైన్స్. ఓకే, సో ఏదైతే ఫ్రీ టు యూస్, కాపీ ఆర్ చేంజ్ ఈజ్ అవైలబుల్, అది మనకి పబ్లిక్ డొమైన్లో అవైలబుల్గా ఉంటే పర్లేదు. కానీ కొన్ని సాఫ్ట్వేర్స్ ఏంటంటే జనరల్ పబ్లిక్ లైసెన్స్ అండ్ పబ్లిక్ డొమైన్కే యూజ్ చేస్తారు. సో వాటిని మనం అమ్మడానికి లేదు అండ్ వాటి నుంచి వచ్చే ప్రాఫిట్ తీసుకోవడానికి కూడా లేదు. సో అట్లాంటి సాఫ్ట్వేర్స్ అనేటివి మనం కాపీరైట్ అని అంటాం అనమాట. నెక్స్ట్, మోస్ట్ షేర్వేర్ ప్రాబ్లమ్స్ ఆర్ ట్రయల్ వెర్షన్స్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ నీడ్ సబ్స్క్రిప్షన్. సో కొన్ని రోజులు సబ్స్క్రిప్షన్ ఇస్తారు, ఆ తర్వాత ఎక్స్పైర్ అయిపోయినాక మళ్ళీ వాటిని మనం పర్చేస్ చేయాల్సి ఉంటుందంట. సో కాపీరైట్ అంటే బేసిక్గా ఏంటంటే ఎవరిదైతే ఒక ప్రోడక్ట్ ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచి మనం పర్చేస్ చేయాలి, పర్చేస్ చేసి దాన్ని వాడాలి అండ్ పర్చేస్ చేసింది మనం తర్వాత ఫర్దర్గా యూజ్ చేయడానికి లేదు. నెక్స్ట్, ప్లగియారిజం. ప్లగియారిజం ఈజ్ ప్రజెంటింగ్ సమ్వన్ సెల్స్ వర్క్ అండ్ క్లెయిమింగ్ ద ఆథర్షిప్. వేరే ఎవరో చేసిన వర్క్ని ఇది నా వర్క్ అని చెప్పుకోవడమే ప్లగియారిజం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్ ఇయర్ కూడా వచ్చింది. ప్లగియారిజం ఈజ్ సంథింగ్ or presenting someone's work and showing is claiming that it is your work or showing the authority of your work, and it is important to change the words putting in one own. ఒకవేళ ఏదైనా ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసినప్పుడు గూగుల్ నుంచి గ్యాదర్ చేస్తారు ఇన్ఫర్మేషన్, అది మీ ఓన్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ మీ ఓన్ వేలో కంటెంట్ని జనరేట్ చేయడం కానీ అప్పుడు కాపీరైట్కి కానీ ప్లగియరిజం అయితే కాదు, మీ ఓన్ వర్డ్స్లో అయితే పుట్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. నెక్స్ట్, ప్రైవసీ. ఇట్ ఈస్ గుడ్ ప్రాక్టీస్ టు ఎన్ష్యూర్ ప్రైవసీ ఆఫ్ యూజర్స్. మన యొక్క యూజర్స్ యొక్క ప్రైవసీని ఎన్ష్యూర్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ 3 టర్మ్స్ కూడా డెఫినెట్లీ మనకి ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో ఉన్నాయి.